దేవుని వాక్యం నిర్గమాకాండం 32వ అధ్యాయం. ఈ 4 అంశాలతో మోషే దేవుని వినవిస్తాడనమాట అండి. నెంబర్ 1, దేవా నీ ప్రజలే కదా. నెంబర్ 2, నీ నామము కలిగిన వారమే కదా. నెంబర్ 3, లోకము ఏమంటది. నెంబర్ 4, మా పితరులైన వారి దేవా, మా పితరులను బట్టి, మా పితరుల ప్రమాణం బట్టి నీవు మమ్మో జ్ఞాపకం చేసుకో. ఈ మనవికి, ఈ ప్రార్థనకు దేవుడు ఎలాగ స్పందిస్తారో మనం చూస్తే 32:14 అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి సంతాపపడెను. దేవుని బిడ్డలారా, సంతాపపడనంటే దేవుడు ఏదో ఏడ్చేశారని కాదండి, దేవుడు దుఃఖించారని కాదు. దేవుడు అంట తన మనస్సు మార్చుకున్నారంటండి. మోషే ప్రార్థన ఎవరి మనస్సు మార్చింది? దేవుని మనస్సు మార్చింది. పిల్లరా, మోషే మనవి స్వల్పమనేవా, అల్పమనవా, అది గొప్ప మనవా? చెప్పండి, గొప్ప మనవి. అందుచేతనే మనం ఇందులో ధ్యానించవలసిన అంశం విజ్ఞాపన. విజ్ఞాపన అనగా విశేషమైన జ్ఞాపకం. మీలో ఎవరైనా, దేవా టమాటాలు 200 రూపాయలు ఉన్నాయి దేవా, ఇదేమన్నా న్యాయమా అని ఎంతమంది దేవుణ్ణి అడిగారో మీలో నమ్మకంగా చేయొద్దండి ఒకసారి. 200 రూపాయలు టమాటా పెట్టుకొని కొనటానికైనా మీ మనసు వచ్చింది, కానీ దేవుణ్ణి అడగటానికి మీకేం రాలా? అయ్యయ్యో, అందుకే ఇంకొకరు 100 పెరుగుతాయేమో టమాటాలు. మరి చూసారా ఎంత విచారం. అవ్వా, దేవుడే చెప్పాడుగా పరలోక ప్రార్థనలో, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మొన్న వార్త వింటుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. ఎవడో టమాటా రైతంట, ఈ ధరలు పిరిమైన ఈ కాలములో టమాటాలు పిరిమిగా ఉన్నందున టమాటాలు అమ్ముకొని 4 కోట్లు సంపాదించాడంట. ఇప్పుడు మీరు అనుకుంటారు, అయ్యో నేను వేయలేకపోయినా టమాటాలు అనుకుంటారు. నాకు తెలుసు, ఈ అనుకుంటారు, ఈ తలంపులు ఉంటాయి. చూసారా, టమాటాని మీ విగ్రహం అన్నమాట. ఇవాళ టమాటా ఏం చెప్పండి, మీకు విగ్రహం. వంటగదిలోకి వెళ్ళి ఫ్రిడ్జ్ తీసి 1 2 3 4 5 అమ్మాయ 5 టమాటాలు ఉన్నాయి, పర్వాలా. ఇవాళ చికెన్ కర్రీకి మళ్ళా ఫ్రిడ్జ్ తీసి 1 2 3 4 5 1 2 3 4 5 తీసేస్తున్నా. టమాటా నేను తాలింపు వేస్తున్నాను, ఏమనుకో మాకే, మనసు ఒప్పట్లా, అయినా కానీ వేస్తున్నా తాలింపు. చూసారా, ఇవాళ టమాటా మీ విగ్రహం కాబట్టి టమాటా గురించి ఏం చేయరు. చూసారా, మనం ఇంత విజ్ఞాపన కడుతున్నాం కాబట్టి టమాటాలకు కూడా ఏమొచ్చేసింది, రెక్కలు వచ్చేసింది. టమాటా కూడా స్టైల్ పెరిగిపోయింది అన్నమాట అండి. ఎందుకు? మనకి స్టైల్ పెరిగింది కాబట్టి టమాటాలు కూడా ఏం పెరిగింది, స్టైల్ పెరిగింది అన్నమాట. మరి దేవుడు ఈవేళ విజ్ఞాపన కర్తల కొరకు ప్రయాసపడుతున్నాడు. అందుకే దైవజనులు కూడా ప్రార్థన చేస్తున్నాడు, దేవా అన్ని అంశాల మీద ప్రార్థన చేయు, విజ్ఞాపన చేయు, ప్రార్థనాపరులైన వారిని లేవనెత్తము. బాగా చెప్పాడు, లేవనెత్తము. మనం ప్రార్థనాపరులమై ఉంటూ ఉన్నామా? అందుకే దైవజనులు విన్నవించాడు, ప్రార్థనాపరులైన వారిని, విజ్ఞాపనకర్తలైన వారిని లేవనెత్తము. గమనించండి, 20 లక్షల మందిలో ఎంతమంది విజ్ఞాపనకర్తలు ఉన్నారండి? ఇశ్రాయేలులో అరణ్యములో ఎవరు లేరు, ఒక్కడే. కానీ ఆ ఒక్కని ప్రార్థన ఏం చేసిందండి? ఆ 20 లక్షల మందిని రక్షించింది. అలాగున రాబో కాలములో కలుగు ఉపద్రవములలో మనం విడిపింపబడాలంటే మనము కూడా ఏమై ఉందాం? ఒక్క ఏలియా వలె, ఒక్క దానియేలు వలె, ఒక్క మోషే వలె, ఒక్క ఎస్తేరు వలె మనం విజ్ఞాపన కర్తలుగా ఉంటే మన విజ్ఞాపన బట్టి మన దేశం ఏమైపోద్ది? చెప్పండి, ఏమైపోద్ది? కీడు తప్పింపబడుతుంది, మేలుతో అలంకరింపబడుతుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే మనవి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 2వ కొరింథీ పత్రిక 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు
పాపమెరుగని యేసు ప్రభువును మన కోసము పాపముగా చేసెను. మన కోసము దేవుడు పాపముగా చేసెను. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. కాబట్టి దీనిలో దేవుని ప్రేమ, ఇందులో దేవుని కరుణ, ఇందులో దేవుని యొక్క కృప మనం చూస్తూ ఉన్న వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వినయముతో, భక్తితో, వినమ్రతతో విజ్ఞాపన చేయవారని ఈవేళ ఆశిస్తూ ఉన్నారు, ఉండాలని ఆయన అపేక్షిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాక వారిని ప్రత్యేకముగా వీక్షించటకు ఆయన మరి సంకల్పం గల వారై ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ సుంకరి మనకు కనబడుతూ ఉన్నారు. లూకా సువార్త 18, 13, 14 చదువుకొని ముందుకెళ్ళిపోదాం. అయితే సుంకరి దూరంగా నిలిచి ఉండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను, దేవాలయమునకు దూరముగా ఉన్న సుంకరి ఆకాశం వైపైనను కనులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చదవండి. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా పరిసయ్యుడు కంటే సుంకరి నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఎవడైతే ఈవేళ దేవుని మందిరములోనికి వచ్చి ఒకే ఒక్క మాట, దేవా నేను పాపిని, నన్ను క్షమించు అంటే దేవుడు మనల్ని ఏం చేస్తారంటే వాక్యం బట్టి నీతిమంతులుగా చేసి మనలను మన ఇంటికి పంపించువారై ఉంటారు. ఇప్పుడు చెప్పండి, మనము నీతిమంతులుగా వెళ్దామా, సునీతిమంతులుగా వెళ్దామా, లేకపోతే స్వనీతిమంతులుగా వెళ్దామా, సునీతిమంతులుగా వెళ్దామా? సునీతిమంతులముగా వెళ్ళవలసిన వారము అయి ఉంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒక చిన్న సంఘటన మీకు చెప్పి ఈవేళ వాక్యముల ముందుకు వెళ్తాను. అదేమనగా ఒకనొక ఆర్మీ క్యాంప్లో, ఒక ఆర్మీ బెటాలియన్లో ఒక క్రైస్తవ సైనికుడు ఉన్నాడంటండి. ఆ క్రైస్తవ సైనికుడు రాత్రిపూట మోకరించి ప్రార్థన చేసుకునేవాడంట. మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వీడు వెర్రివాడు, వీడు పిచ్చివాడు అని చెప్పి వాని స్నేహితులు, వాని తోటి సైనికులు వాడిని తిట్టేవారంట, కొట్టేవారంట. కొన్నిసార్లు చెప్పకూడదు కానీ బూట్లు కూడా తీసేవాళ్ళంట ఆడి మీద. వీడు పిచ్చోడు, ఈడేవాడు దేవుడికి మోకరించి ప్రార్థన చేస్తాడు, పిచ్చోడు కాకపోతే. సరే, మదనతో వేదనతో ఈ సైనికుడు ఆర్మీ పాస్టర్ దగ్గరికి వెళ్ళి తన గోడు విన్నవించుకున్నాడంట. పాస్టర్ గారు, ఇది నా బాధ. నా బెటాలియన్లో, నా క్యాంపులో నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే నా సైనికులు నన్ను అవమానిస్తూ ఉంటే నేను అవమానం తట్టుకోలేకపోతున్నాను, ఏం చేయమంటారు అంటే పాస్టర్ చెప్పాడంట, ఆర్మీ పాస్టర్ చెప్పాడంట, చాప్లిన్ చెప్పాడంట, బాబు నీకు ఇబ్బందిగా ఉంది కదా, ఏం పర్వాలేదు, దేవుడు నీ అంతరంగాన్ని చూస్తారు కానీ నీ బహిరంగాన్ని చూడరు. నువ్వు మనసు మీద పండుకొని దేవుని మొరపెట్టుకో, ఏం పర్లేదు, దేవుడు నీ శరీర రూపాన్ని చూడరు, నీ అంతరంగాన్ని చూస్తారంటే సరే విన్నాడంట, వెళ్ళాడంట. కొంతకాలం కనపడలేదంట, మళ్ళీ కొంతకాలం మళ్ళీ వచ్చాడంట. ఏమయ్యా అప్పుడు ఎప్పుడో వచ్చావు, అడిగావు, ఏమైంది సంగతి? అప్పుడు తన సాక్షిని చెప్పాడంట. సార్, పాస్టర్ గారు, నేను 3 రోజులు పండుకొని ప్రార్థన చేశా, కానీ 4వ రోజున మనస్సాక్షి గద్దిచ్చింది. నేను ప్రార్థన చేయలేకపోయా, పండుకొని ప్రార్థన చేయలేకపోయా. అప్పుడు మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టా. దేవుడు ఎప్పుడైతే నేను మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టానో వెంటనే దేవుడు ఒక ఆశ్చర్యకరమైన కార్యం చేశాడు. ఏంటి ఆశ్చర్యకరమైన కార్యం అనగా, నా తోటి 15 మంది రూమ్మేట్స్ను దేవుడు మార్చివేశాడు. ఈవేళ వారు నా గుడారములో నేను ప్రార్థిస్తూ ఉండగా నన్ను బట్టి వారునో మోకరించి మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం అన్నారంట. చూసారా దేవుని బిడ్డలారా? కాబట్టి మన తత్వం, మన మాదిరి, మన మంచితనం, మన యొక్క మార్గదర్శనం అనేకులను ఏం చేస్తుంది? మారుస్తుంది. మనకు తెలియదు, మనం అనేకులకు ఒక గొప్ప మాదిరి కనుబరుచు వారమై ఉంటూ ఉన్నాం. దైవజనులు చెప్తూ ఉంటారు, నా తండ్రి యోనా
నా తల్లి సత్యవతమ్మ ప్రార్థనాపరులు, ధ్యానపరులు. కాబట్టి తల్లి తండ్రి రాత్రిపూట మోకరిస్తే దైవజనులు కూడా బాల్యకాలం మంది ఏం చేసేవారంట? మోకరించాడంట. ఈవేళ మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? టీవీ చూస్తారు, సినిమా చూస్తారు, గాలి తిరిగి వస్తారు. అందుకే వీళ్ళు కూడా ఏమవుతున్నారు? ఈ గాలి బ్యాచ్ అవుతున్నాడు. తండ్రి ఏది చీట చూచునో కుమారుడునో అదే చెయ్యును అని వాక్యం బట్టి ప్రభు చెప్పాడు, నేను చెప్పిన మాట కాదండి. ఈవేళ మన ధ్యానాంశం శిబిరము, గుడారము, శిబిరము. దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యమైన అంశం, మనకు అవసరమైన అంశం. ఇందులో అనేక ఆత్మీయ సత్యములు మనం అన్వయించుకున్నటకు అవసరమైన ఆధ్యాత్మిక మార్గదర్శ సూత్రములు, పాఠములు ఇమిడి ఉన్న చాలా ప్రాముఖ్యమైన పాఠ్యాంశం అని ముందుగానే మీకు మనవి చేస్తూ మెల్లమెల్లగా మన గుడారంలోనికి వంగి 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 అడుగు 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 మనం ప్రవేశిద్దామన్నమాట అండి. దేవుని బిడ్డలారా, మన వాక్య పఠనాల్లో పఠించుకున్న రీతిగా నిర్గమకాండ 33:7-8 చదువుకుందాం. గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమను పేరు పెట్టెను. యెహోవాను వెతికిన ప్రతి వాడును పాలెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతి వాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. రైట్. మొదటి విషయం మనం చూస్తే, మోషే గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా గుడారమును నిలిపి దానికి సముఖపు గుడారం, అప్పుడు ప్రత్యక్ష గుడారం లేదండి, దీనికి ఉన్న పేరు టెంట్ ఆఫ్ మీటింగ్. టెంట్ ఆఫ్ మీటింగ్ అంటే సముఖపు గుడారము. తెలుగు భాషలో ప్రత్యక్ష గుడారం అని రాశాడు, కానీ ఇంగ్లీష్ భాషలో టెంట్ ఆఫ్ మీటింగ్, అప్పుడు ప్రత్యక్ష గుడారం లేదండి. మీకు ఎవరికైనా ఇష్టమైతే అక్కడ రాసుకోండి, తప్ప ఏమీ లేదు. ఇంగ్లీష్ భాషను బట్టి మీకు చెప్తున్నాను, మరి తెలుగు భాషలో విస్మరించాడేమో, నన్ను దేవుడు క్షమించుగాక. టెంట్ ఆఫ్ మీటింగ్ అండ్ ప్లేసెస్ ద టెంట్ ఆఫ్ మీటింగ్ అవుట్ సైడ్ ద క్యాంప్. మోషే పాలెము వెలుపల గుడారము ఎందుకు వేశాడు? ఇది మన ప్రశ్న. మీరు చెప్పండి, ఎందుకు వేస్తుంటాడు? మీరు ఆలోచించండి. మీకు దేవుడు ఆలోచన శక్తి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు. మీరు అందరూ బైబిల్ భక్తులే, బైబిల్ మిషన్ భక్తులే. మీకు తెలిసినా తెలియకపోయినా మీ మనస్సుకు పని పెట్టి మీ మనస్సుతో ఆలోచించి ఒకసారి చెప్పండి, దేవుడు ఎందుకు మోషే భక్తుడు, మోషే ప్రవక్త ఈ సముఖపు గుడారమును గ్రామమునకు, వారు ఉండే గవినికి, వారు ఉండే పాలానికి, వారు ఉండే గ్రామానికి దూరముగా ఎందుకు వేసాడు? అందరు జనం ఉన్నారు కాబట్టి జనానికి దూరంగా వేసాడు. రైట్, ఓకే, చెప్పావు బాబాయ్, థ్యాంక్ యూ. ఇంకా గుడ్. ఇశ్రాయేలు వారు పాపం చేశారు కాబట్టి వెలుపల వేశాడు, బాగుంది. ఇంకా కాకంతోట ఊరిలో ఉందా? కాకంతోట ఊరికి దూరంగా ఉందా? అయ్యారు అందుకే అన్నారు, ప్రతి సోమవారం ప్రభుక్రీస్తు బోధలకు ప్రతి వ్యాధి చిక్కు పరిహారము ప్రతివారు గుంటూరు బయట కాకానిలో. మరి అయ్యగారు ఎందుకు అన్నారో తెలియదు, కానీ ఇప్పుడు గుంటూరుకి దగ్గరగా ఉన్నది బయటే ఉంటుంది, కానీ ఇంకా గుంటూరుకి ఏమవట్లా, కలవట్లా. ఎప్పుడు పెంచినా కానీ అక్కడికే పెంచుతున్నారు, బైపాస్ దాకే పెంచుతున్నారు. అయ్యగారు మాట ఏమో నల్లపాడు దాకా కలిపారు, అటు పెరంగపురం దాకా కలుపుతున్నారు, కానీ ఇటేమో ఎక్కడ దాకా కలుపుతున్నారు? బైపాస్ దాకా, పోలీస్ స్టేషన్ దాకా కలుపుతున్నారు అనమాట. ఎందుకు కలపడ్డ గ్రామం కింద ఉంచుతున్నాడు, ఎందుకంటే అయ్యగారు మాట ఏమవ్వాలా, ఎంతకాలం నెరవేరాలి అంతకాలం నెరవేరాలన్నమాట అండి. చాలా ఎంత విడ్డూరం అయ్యగారి మాట, అంత ప్రభావం అన్నమాట. మరి కాకాని ఎక్కడుంది? గుంటూరుకి, గుంటూరు బయట. ఇంకా గుంటూరులో మున్సిపాలిటీ కాదు, గుంటూరు మున్సిపాలిటీ కలుస్తుంది అనుకోండి, కాకాని ఏమవుతుందంటే కాకాని పేట అవుద్ది, పెద్ద కాకాని పేట అవుద్ది అని. ఇప్పుడు పేట కాదు, ఇప్పుడు ఏంటి చెప్పండి, ఇది గ్రామము. ఎందుకు గుడారం దూరంగా వేసాడు? ఒక అమ్మ చెప్పాడు, బాగానే చెప్పాడు. ఇంకా అంకుల్ కూడా బాగానే చెప్పాడు. ఇంకా నెంబర్ 1, విగ్రహారాధనను బట్టి ఆ పాలెమంతా మాలిన్యం అవటం బట్టి విగ్రహ మాలిన్యము గల పాలెములో నుండి మోషే పాలెము వెలుపట గుడారం వేశాడు.
నెంబర్ 1, విగ్రహారాధనతో పాలెము మాలిన్యమైనందున. నెంబర్ 2, మీరు చెప్పారు, ప్రజలు పాపము చేసినందున. నెంబర్ 3, దేవుడే మీ మధ్య ఉండను అన్నందున. దేవుడు అన్నాడు, మీ మధ్య ఉండను. ఇప్పుడు మోషే అంటున్నాడు, దేవా వారి మధ్య నీవు ఉండకపోతే నేనే నీ మధ్యకు వస్తా, నేనే ప్రత్యేకంగా వస్తా, నేనే స్పెషల్గా వస్తా. వారితో నువ్వు మాట్లాడన్నావుగా, నువ్వు మాట్లాడను అనని వారి నుండి నీవు మాట్లాడుతున్న అన్న నేను ఇంకోసారి చెప్తున్నా, మాట్లాడిన వారి యొద్ద నుండి మాట్లాడే నా యొద్దకు నీవు వచ్చేటకు నేను వారి నుండి బయటకు వస్తా. తర్వాత మనం చూసినట్లయితే 3వది, మోషే వృద్ధుడు. మోషే వృద్ధాప్యం బట్టి, మోషే కొండ ఎక్కువ అంటే ఎక్కలేడు. అప్పటికి మోషే ప్రవక్త వయస్సు 120 సంవత్సరాలు. ఎన్నిసార్లు కొండ ఎక్కగలడు, ఎన్నిసార్లు కొండ దిగ్గలడు? మోషే వృద్ధుడు. గమనించండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సీనాయి పర్వతం శిఖరాగ్ర పర్వతం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎట్టకేలకు మాటికి కొండ ఎక్కువ అంటాం దేవునికి న్యాయం కాదు. మోషే కొండెక్కడానికి మోషేకి ఏమీ లేదు, సత్తువ లేదు పాపం. 120 ఏళ్ళు మోషే ప్రవక్తకు. అప్పటికే రమ్మన్నప్పుడల్లా వెళ్ళాడు. అందుచేత మనము కూడా మాటికి దేవాలయానికి రాలేము. ఆదివారం రావటానికే సాక్షి డబ్బులు లెక్కేసుకుంటాం, నిజమే. అటువంటి ఇబ్బందికరమైన రోజులను ఒప్పుకుంటాం, తప్పేమీ లేదు. దేవుని బిడ్డలారా, మాటికి దేవుని వద్దకు రాలేం, మాటికి దేవుని మందిరానికి రాలేం, మాటికి దేవుని మందిరములో కోటాలు పండగలు మీకోసం విజ్ఞాపనలు చేయటం కూడా కష్టమే. కాబట్టి మాటికి మనము దేవాలయములో సమకూడుట కష్టతరమైనందున మన గృహములోనే మనం ఏం చేస్తూ ఉన్నాం? పరదా. మన గృహములోనే మనం దేవుని సేవించుకుంటూ ఉన్నాము. అది మనం గ్రహించాలి ఇక్కడ. రెండవది మనం చూస్తే, ఇంట్లో వాళ్ళందరూ టీవీలు పెట్టేవాళ్ళు కొందరు, సెల్ ఫోన్ చూసేవాళ్ళు కొందరు, కబుర్లు ఆడుకునే వాళ్ళు కొందరు, వీళ్ళందరూ లోక కార్యములలో నిమగ్నమైతే, లోక కార్యములలో నిమగ్నమైన వారి మధ్య మనము ఉండి దైవ సన్నిధి చేస్తే మన దైవ సన్నిధి కుదురుతుందా? అట్లా కుదురుతుందా? కుదరదు. అందుచేత వారి నుండి మనం ఏం చేయాలా? వెలిగా ఉండాలా. వెలిగా ఉండటమంటే ఎట్లా ఉండాలా? స్పెషల్గా ఉండాలా. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, నీవు స్నానము చేసి నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు మూసుకో. నీవు గదిలోనికి వెళ్ళి నీ తలుపు మూసుకుంటే బయట ఉన్న ఏ ఇబ్బంది కూడా నీలోనికి ఏం కాదు, జ్వరబడదు. గమనించండి. ఇప్పుడు పాఠంలోనికి వెళ్ళి మరికొన్ని అమూల్యమైన సత్యములు ఈ సందర్భంలో మనం కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 13:13లో ఇదే మాటను ధర్మశాస్త్ర ఉపదేశకుడు దిట్ట అయ్యున్న పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. హెబ్రీ 13:13. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెలుదము. శిబిరము చూసారా ఎంత మంచి మాట పౌలు గారు వాడారు. శిబిరము, మనం ఆయన నిందను భరించుచు. ఈవేళ మోషేకు నింద మీద పడింది. ఈ నింద భరించుచు వాక్యం, శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెలుదము. ఎవరి యొద్దకు వెలుదము? ఆయన అంటే మన ప్రభు యొద్దకు వెలుదము. చదవండి. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. రైట్. కాబట్టి మనము 13 పెట్టండి ఒకసారి, ఇంకొకసారి 13 చూద్దాం. కాబట్టి నిందను భరించుచు శిబిరములోనికి ఆయన యొద్దకు వెలుదుము. వినండి. అనగా క్రైస్తవులమై ఉన్న మనకు ప్రభువును బట్టి మనకు ఎప్పుడు ఏముంటుందంట? నింద ఉంటుంది. మనం ఒట్టిగా వెళ్ళకూడదంట. మనం ఎట్లా వెళ్ళాలంట? నిందతో వెళ్ళాలి. కాబట్టి బేరింగ్ రిప్రోచ్ అంటే
అవమానము, అవహేళన, నింద, బాధ, విక్రింపుతో మనం వెళ్ళాలి. బట్ మోషే ఎక్కడికి వెళ్ళాడు? వెలిగా, పాలెం వెలుపటికి వెళ్ళాడు. అలాగున మనము కూడా దేవునితో ప్రత్యేకముగా ఏకాంతముగా గడుపుటకు దైవజనులు మనకు అభ్యాసం ఇచ్చాడు. వచ్చే రోజుల్లో వచ్చే రోగాలు మానసిక రోగాలు, గుర్తుపెట్టుకోండి. వచ్చే రోగాలు మెంటల్ రోగాలు. ఉన్న పరిణామములు బట్టి, ఉన్న పరిస్థితులు బట్టి వచ్చే రోగాలు మెంటల్ రోగాలు. ఈ మెంటల్ రోగాలు మనకు రాకూడదంటే మన మైండ్ దేవుని మీద నిలపాలి. ఇక మెంటల్ రోగానికి విరుగుడు దైవ ధ్యానము, దైవ సన్నిధి. ఈవేళ చాలామంది మెంటల్లో ఎక్కువైపోతున్నారు అన్నమాట. శరీర రోగాలు రావు, వస్తాయి, కానీ శరీర రుగ్మతల కంటే మానసిక రుగ్మతలు ఎక్కువ వస్తాయి. ఇదే సమస్య. అందుచేత దయచేసి ఈ దైవ సన్నిధి శిబిరముల లేకపోతే మోషే సుఖోపవాస ధ్యానములను బట్టి మానసిక వ్యాధిగ్రస్తులం కాకూడదంటే మానసిక బలము కొరకు, మానసిక నెమ్మది కొరకు, మానసిక ఆరోగ్యము కొరకు, మానసిక నిదానము కొరకు మనం విధిగా ఏం చేయాలి? మాట్లాడండి. దైవ ధ్యానం, దైవ సన్నిధి, అట్టి సన్నిధి పరులముగా మారునట్లు దేవుడు తన కృప మనకు అనుగ్రహించును గాక. దయగల ప్రభువా, కృపగల దేవా, మీరు మోషేతో నేను పాలెములో ఉండననగా మోషే భక్తుడు పాలెం వెలుపట గుడారం వేసి మేము సేవించుట వాక్యం బట్టి మేము గ్రహిస్తున్నాము. అలాగన మేమును మీ యొద్దకు వెలుపలికి వచ్చి మీతో సహవాసం చేయగల భాగ్యము, కృపా, ధన్యత మాకు దయచేయమని విత్తబడిన వాక్య విత్తనం నిష్ఫలం, నిష్ప్రయోజనం కాకుండా నూరంతల ఫలం దయచేసి మహిం పొందమని వాక్యమయున్న యేసయ్య పరిశుద్ధ నామమున వినయముతో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.